శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం పునరావాస కాలనీలో పనులు నాణ్యతతో చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చెప్పారు. అంతేకాక నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి చింతపల్లిలో ఏర్పాటు చేస్తున్న నర్సిరెడ్డిగూడెం ఆర్&ఆర్ కాలనీలో 11,35,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ నర్సిరెడ్డిగూడెం ఆర్&ఆర్ కాలనీని ఎన్నో ప్రయాసాల కూర్చి ఏర్పాటు చేస్తున్నామని, కాలనీలో అన్ని సౌకర్యాలను సకాలంలో కల్పించాలని, ముఖ్యంగా ట్రాన్స్కో అధికారులతో ఇదివరకే 69 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినందున పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. అలాగే మిషన్ భగీరథ పనులకు సంబంధించి అంచనాలను త్వరగా పూర్తి చేసి పనులను ప్రారంభించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న నర్సిరెడ్డిగూడెం ఆర్&ఆర్ కాలనీ సమస్య పరిష్కారం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలనీలో నిర్వాసితులకు మెరుగైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా బిల్లుల చెల్లింపుపై దృష్టి సారించాలని, సివిల్ పనులు అన్నింటినీ నాణ్యతతో నిర్మించాలని, సరైన సమయంలో పనులు పూర్తి చేసి అప్పగించాలన్నారు. సుమారు 257 మంది నిర్వాసితులకు ఈ కాలనీలో ఇప్పటివరకు ప్లాట్లు కేటాయించడం జరిగిందని, తక్కిన 37 మందికి కూడా త్వరలోనే ప్లాట్లు కేటాయిస్తామని, ఇవన్నీ పూర్తి పారదర్శకతతో లక్కీ డ్రా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. కాగా శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలలో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకపల్లి తండాలు ఉన్నాయి. సుమారు 289 మంది నిర్వాసితులకు ప్లాట్లతో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా చింతపల్లి వద్ద 154 సర్వే నెంబర్లు సుమారు 28.22 ఎకరాల్లో పునరావాస కాలనీని నిర్మించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ముందుగా 257 మందికి మొదటి విడతన ప్లాట్లు కేటాయించగా మరో 37 మందికి ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. పునరావాస పనులలో భాగంగా విద్యుత్తు, తాగునీరు, ట్యాంకుల నిర్మాణం, హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ సెంటర్లు, బోర్వెల్స్ ఏర్పాటు, ఇరిగేషన్ శాఖ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్ల నిర్మాణం, అంతర్గత రహదారులు, అంగన్వాడీ కేంద్రం, చౌక ధర దుకాణాల షాపులు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. మొదటి విడతన అంతర్గత రహదారులు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్లు శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హరిజనాపురంలో మిషన్ భగీరథ తాగునీటి ఓహెచ్ఎస్ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాల్ని కనుక్కున్నారు. ఈ సందర్భంగా వారికి చాక్లెట్లను పంపిణీ చేశారు. ఆ తరువాత స్థానిక శాసనసభ్యులు బాలునాయక్తో కలిసి దేవరకొండ నియోజకవర్గంలో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలంపై చర్చించడమే కాకుండా దేవరకొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.